నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే అది ఎలా ఉండాలంటే ధైర్య సాహసాలతో కూడిన విశ్వాసం అయి ఉండాలి. నిజంగా ఒక ముగ్గురు ధైర్య సాహసాలతో కూడిన విశ్వాసాన్ని కనుపరిచారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వారు ఏమన్నారు తెలుసా? రాజా, నీ ప్రతిమ నమస్కారం చేయమయ్యా, నీ ప్రతిమ నమస్కారం, మా దేవుడి అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము ఈ ప్రతిమకు నమస్కారం ఇచ్చమని నిజంగా ధైర్యంతో రాజుతో మాట్లాడు. రాజు కంగు తిన్నాడు. దేవుడు వారి కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. దేవుని కొరకు ఒక్క దాని నిలబడగలుగుతావా? నా దేవుడు సమర్థుడు, మై గాడ్ కెన్ సేవ్ మీ, మై గాడ్ కెన్ హీల్ మీ, మై గాడ్ కెన్ రిడీమ్ మీ అని ధైర్యంతో నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం నిలిచిపోతాడు. విశ్వాసంతో నువ్వు కేకలేస్తే ప్రభువు నిన్ను దాటిపోలేని రోజున బర్తిమేయ కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించంటే నిజంగా యేసు ప్రభు అక్కడ ఆగిపోయారు. ఒక గుడ్డి భిక్షకుడు అందరి చేత చేదరించబడిన ఆ వ్యక్తి సాక్షాత్తు సృష్టికర్తనే తన ప్రార్థన ద్వారా ఆపేశాడు. విశ్వాసంతో నువ్వు వేసే కేకలు యేసుక్రీస్తు ప్రభువును ఒక ఇంచు కూడా కదపలేవు.